నిన్ను స్తుతించి ఆరాధిస్తానయ్యా. నా చింతలన్నీ మర్చిపోతా ప్రభువా. నిన్ను స్తుతించే ఈ భాగ్యం ఇచ్చిన నా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఆరాధనా పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. అత్యున్నతుడా స్తోత్రం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, రాజాది రాజా స్తోత్రం. చప్పట్కొట్టు సంతోషంగా ఆరాధిద్దాం. నేను స్తుతించి ఆరాధిస్తానయ్యా. నా స్థితిగతులన్నీ మర్చిపోతా ప్రభా. నిన్నే నా కళ్ళ ఎదుట ఉంచుకొని నిన్ను కనపరుస్తానయ్యా. Lord, I worship you with all my heart. I give you honor and praise, Lord. Raja
ఆకాశం వైపెత్తి పరలోకంలో దూత గణములతో ఆరాధించబడుతున్న దేవుడు, కోటాను కోట్ల దూతలు పరిశుద్ధులు ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటున్న ఆరాధన పాపులముగా ఒకప్పుడు ఉండి ఆయన రక్తము చేత కొనబడి ఆయన స్వకీయ సంపాద్యముగా ఆయన సొత్తుగా మార్చబడిన నా నోట నుండి వచ్చే స్తుతి ఉదయకాల సమయంలో దేవుడు కోరుతున్నాడు. ఆయనకి ఇష్టమైనది మనం ఆయనను స్తుతించుటే. ప్రైజ్ డిలైట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవుని హృదయమును మనం ఆనందపరిచిన వారం అవుతాం, ఆయనను ఘనపరిచిన వారం అవుతాం. అయ్యా, నీ పరిశుద్ధ ఆలయంలో నీ నామాన్ని గొప్ప చేస్తున్నా ప్రభా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, ఆరాధిస్తున్నానయ్యా, కీర్తిస్తున్నాను ప్రభా. నీవు తప్ప ఈ ఘనతను మహిమను ఈ పొగడ్తలను పొందడానికి అర్హులు ఎవ్వరూ లేరయ్యా. లార్డ్, ఐ అడోర్ యూ విత్ ఆల్ మై హార్ట్. ఈ సన్నిధిలో సాష్టాంగపడి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆరాధన నీకే, ఆరాధన. సంగమ స్వరం ఎత్తి ప్రతి ఒక్కరం మరొకసారి ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా చప్పలు కొడితే యేసుకి మహిమ చెల్లిదాం. లార్డ్, వి వర్షిప్ యు విత్ ఆల్ మై హార్ట్. ప్రభా, మా హృదయం అంతటితో నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, మా హృదయం అంతటితో నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ ఒక్కడవే స్తుతి మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవయ్యా. ఈ నామాన్ని గొప్ప చేస్తున్నామయ్యా. మేమేమై ఉన్నామో, మేమేమి కలిగి ఉన్నామో అది నీ కృపని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభా. పాపములో, శాపములో, చీకటిలో, అపవిత్రతలో చీకటిని ప్రేమిస్తూ బ్రతుకున్నామా మా బ్రతుకులను, మా జీవితాలను నువ్వు దృష్టించి మొదట మేము మిమ్మల్ని ప్రేమించలేదయ్యా. మేము మొదట మిమ్మల్ని ఎన్నుకోలేదు ప్రభా. మీరే మొదట మమ్మల్ని ప్రేమించారు, మీరే మొదటగా మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు, నీ స్వకీయ సంపాద్యంగా మమ్మల్ని చేసుకున్నారు. మీ రక్తం పెట్టి మమ్మల్ని కొన్న తండ్రి, సిలువలో మమ్మల్ని కన్న తండ్రి, నీకు స్తోత్రం ప్రభా. మేము బ్రతికున్నామంటే నీ కృపయ్యా, మేము ఊపిరి తీసుకుంటున్నామంటే నీవిచ్చిన ఆయుష్ ప్రభా. ఈ సన్నిధిలో నిలబడి నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే నీవిచ్చిన ఆరోగ్యము, మీరిచ్చిన క్షేమస్థితిని బట్టి, ప్రతి దీవెనను బట్టి హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరిచ్చిన రక్షణకై స్తోత్రాలు. మా రక్షణ కొరకు, మా విమోచన కొరకు ఆ పరలోకపు సింహాసనంను మహిమను త్యజించి ప్రభా, రిక్తునిగా మారి దాసుని స్వరూపం ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. నాయన, ఈ లోకంలో నిన్ను చూపించే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ ప్రతినిధులుగా బ్రతికే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనకు మమ్మల్ని వారసులుగా చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఆత్మీయముగా మమ్మల్ని భాగ్యవంతులుగా చేసినందుకు స్తోత్రాలు. ఈ లోకంలో కోట్లు గడించిన వారికి అనేక మందికి లేని శాంతి, సమాధానము, సంతృప్తి, ధైర్యము నాయన నిన్ను బట్టి మాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు ప్రభా మమ్మల్ని చూసుకుంటుంది, మా భవిష్యత్తును గురించి కూడా ఆలోచించి నిత్యత్వంతో నీతో యుగ యుగాలు మేము ఉండాలని ప్రభా, మా పాపములను నీవు సిలువలో మోసి భరించి పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు వందనాలు. మమ్మల్ని రక్షించి విడిచిపెట్టకుండా ప్రభా మా కొరకు మీరు సంఘాన్ని ఇచ్చినందుకు, శ్రేష్టమైన నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని బట్టి నీకు స్తోత్రమై